హలో గైస్, 2025లో నేను చూసిన వరస్ట్ మూవీనే ఈ శారీ. ఈ మూవీకి ఆర్జీవి గారు స్టోరీ రాశారు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేనైతే ఈ మూవీ చూశాను. సో నిజంగా ఈ మూవీకి ఆర్జీవి గారు స్టోరీ రాశారా అనే భ్రమలోనికి అయితే వెళ్ళిపోయాను. మూవీలో ఏముండదు, కంప్లీట్గా డొల్లే, ఇకపోతే కేవలం ఎక్స్పోజింగ్ అలాగే రొమాన్స్ కోసమే ఈ మూవీ తీశారు అని అనిపించింది. సో జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి మూవీని 2 అవర్స్ అయితే ల్యాక్ చేశారు. సో మూవీలో ఏదైనా కాన్సెప్ట్ ఉందంటే కాన్సెప్ట్ అయితే ఏముండదు, జస్ట్ చూపించడమే పనిగా పెట్టుకున్నారు అంతే. సో మూవీ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వెళ్తే, ఇన్స్టాగ్రామ్లో పరిచయమవుతున్న వారి గురించి మనకైతే ఏమీ తెలియదు, బట్ వాళ్ళతో మనం క్లోజ్గా మూవ్ అవుతాం. సో వాటి గురించి మూవీ తీయాలనుకున్నారు, బట్ ఆ కాన్సెప్ట్ తప్ప ప్రతి కాన్సెప్ట్ అయితే మూవీలో ఉంటుంది. హీరో ఒక ఫోటోగ్రాఫర్, ఆ క్రమంలోనే హీరోయిన్ అయితే చూస్తాడు. సో ఆమె శారీలో ఉండడం అయితే హీరోకి చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. తర్వాత ఆమెను ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు. అంతేకాకుండా ఆమె పేరు తెలుసుకుని ఇన్స్టాగ్రామ్లో తన నేమ్ అయితే సెట్ చేస్తాడు. ఫైనల్గా తన ఐడియా అయితే వస్తుంది. సో తర్వాత ఆమెతో కన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వాళ్ళైతే క్లోజ్గా అవుతారు. బట్ హీరో అయితే హీరోయిన్ పైన చాలా హోప్స్ పెట్టుకుంటాడు, బట్ హీరోయిన్కి అయితే ఎటువంటి ఇంప్రెషన్ అయితే ఉండదు. అంతేకాకుండా వీరిద్దరు లవ్ ట్రాక్ మధ్యలోనికి హీరోయిన్ బ్రదర్ అయితే ఎంటర్ అవుతాడు. అతనైతే హీరోకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్కి హీరో అయితే హీరోయిన్ని, అంతేకాకుండా వాళ్ళ బ్రదర్ని ఇద్దరిని కిడ్నాప్ చేస్తారు. హీరో హీరోయిన్ బ్రదర్ని చంపేస్తాడు. తర్వాత హీరోయిన్ హీరోని చంపేస్తుంది. ఇదే మూవీ యొక్క స్టోరీ. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్కి శారీస్ అంటే ఇష్టం. అంతేకాకుండా హీరోకి హీరోయిన్ని శారీస్లో చూడడం అయితే ఇష్టం. సో అందుకే మూవీని శారీ అని పెట్టారు. సో మీకేం పని లేక మూవీ చూడండి, బట్ మూవీ అయితే అస్సలు అంటే అస్సలు ఏం బాగుండదు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. అయితే ఈ మూవీకి నేనైతే 0.01% కూడా రేటింగ్ ఇవ్వను, అంత దరిద్రంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.